హేమాచల్ లక్ష్మీ నృసింహుని దర్శించుకుని భక్తులు పునీతుల కావాలని ములుగు పవిత్ర పుణ్యక్షేత్రం తాజా మాజీ చైర్మన్ నూతిలకంటి ముకుందామన్నారు. వారు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన మహిమాన్వితత్వం కలిగిన భగవంతుడు మల్లూరు నృసింహస్వామి అని అన్నారు. ఈ నెల 19 నుండి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నూతిలకంటి ముకుందం అనే నేను శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్గా ఉండడం నా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం అని కోరుకుంటున్నాను. అట్లనే నాకు అప్పుడు ఇచ్చిన గవర్నమెంటు టీఆర్ఎస్ జగదీశ్ అన్న దయ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఇది 3వ కూడా నేనే కంటిన్యూ కావడం నా జన్మ ధన్యమైంది. అట్లనే అన్ని రకాలుగా మంచినీటి సౌకర్యం కానీ, హెల్త్ కానీ, బస్ సౌకర్యం కానీ అవైలబుల్ అన్నీ రెడీ చేసి పెట్టినాం. దీనివల్ల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాం. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు 19 నుంచి 28 వరకు జరుగును. 19 స్టార్ట్ అవుతుంది, 23 కళ్యాణం, 22 రథోత్సవం, 27 నాగబలి, 28 వసంతోత్సవంతో ముగిసిపోతుంది స్వామివారి బ్రహ్మోత్సవాలు. మరియు తెల్లారి తర్వాత మన ఉండి కౌంటింగ్ జరుగుతుంది. స్వామివారి చరిత్ర ఏమిటంటే నాభిచందనం మంచి విశిష్టత, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యంగా ఉంటారు. రెండోది నాభిచందనం పిల్లలు కాని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మూడవది ఇంకేమి అంటే కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది. అది స్వామివారి విశిష్టత, దానివల్ల అందరూ బాగుపడ్డది ఉన్నది. ఇంకోటి రెండోది ఏమి వచ్చేసి అంటే చింతామణి జలపాతం, దానివల్ల అనారోగ్యాలతో ఉన్నవారు అందరూ మంచిగా ఉంటారు. అది ఏ రోజైతే తీసుకొని పోయి ఉన్న షుగర్ పేషెంట్లు కానీ ఆరోగ్యంతో ఉన్నా కానీ వాళ్ళు వాటర్ తాగుతాయి. ఎక్కువ తాగకుండా ఒక గ్లాసు తాగకుండా కనుక చూసుకుని ఉంటే ఆ స్వామివారిని నమ్ముకుంటే బరాబరి మంచిగా అవుతారు.